జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరగడం లేదు. ఓన్లీ రౌడీయిజం గూండాయిజం మాత్రమే జరుగుతూ ఉంది. మాగంటి సునీతని టార్గెట్గా చేసుకున్న కాంగ్రెస్ గూండాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని టార్గెట్గా చేసుకొని అక్కడ ఒక భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేశారు. అయితే మాగంటి సునీత గారిని అక్కడ పోలింగ్ బూతుల దగ్గర కూడా నిలబడేటట్టుగా ఉంచుతలేరు. ఆవిడ్ని అక్కడి నుంచి పోలీసులు బొమ్మల లెక్క నిలబడి చూస్తూ ఉన్నారట. కొందరు గూండాలు, అంటే ఆ జూబ్లీ హిల్స్కి సంబంధం లేకుండా నాన్ లోకల్ గూండాలు, క్రిమినల్స్ అందరూ జూబ్లీ హిల్స్లో ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. మాగంటి సునీత కానీ, మాగంటి సునీత వెనక ఉన్న అనుచరులను కానీ ఎవరైనా తిరిగితే వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీకి ఒకరిని కొట్టిర్రు. తర్వాత పోలీసులు బొమ్మల లెక్క నిలబడి చూస్తూ ఉన్నారట. దాంతో ఇన్ని రోజులుగా మాగంటి సునీత గారు భర్త చెడిపోయిన బాధలో ఆవిడ గారు ఉంటే ఎంతో హేళన చేశారు. ఎన్నో విధాలుగా నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక మహిళని అనరాని మాటలన్నీ అనడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఆ మహిళ సమయం వస్తే విశ్వరూపం ఏందో బయటపడుతుంది. అటువంటిది మాగంటి సునీత గారు ఇవన్నీ నిలబడి ఓర్పుగా చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. ఈరోజు పోలీస్ శాఖ ప్రజల్ని కాపాడడానికి ఉందా, లేకుంటే గూండాలని రౌడీలని కాపాడడానికి ఉందా అనుకుంటూ ఆవిడ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆవిడ మాటల్లోనే వినడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగానే వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే మార్నింగ్ నుంచి చూసుకోండి, మార్నింగ్ నుంచి ఏ వీడియోలు చూసుకున్నా కూడా, ఏ విషయాన్ని చూసుకున్నా కూడా ఆ యొక్క ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి నవీన్ యాదవ్ గారు స్ట్రేట్ ఫార్వర్డ్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు మీడియా ముందు. అదేవిధంగా ఒక మహిళ, తనకు ఆపోజిట్గా అభ్యర్థి ఉన్న ఒక మహిళ ఈ వివాదం ఏందో బీజేపీ పార్టీతో పెట్టుకుంటే అది వేరు, ఒక మహిళని కూడా లెక్క చేయకుండా ఇష్టం రీతిగా వార్నింగ్ ఇచ్చుడు, లేకుంటే అక్కడ ఉన్న కార్యకర్తలపైన దాడి చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు బొమ్మల్లోకి నిలబడి చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కొట్టడానికి వస్తూ ఉన్నా కూడా, దాడి చేస్తూ ఉన్నా కూడా విడిపించే ప్రయత్నాలు కానీ, లేకుంటే వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నాలు కానీ ఏం చేయట్లేదు, జస్ట్ వాచ్ చేస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాళ్ళకు భయం పుట్టుకున్నదో, లేకుంటే మనసులో ఒక కుట్ర పెట్టుకున్నారో తెలియదు. కానీ యాజ్ టీజ్గా ఒక ఏ విధంగా యుద్ధాలు చేసుకుంటారో, ఏ విధంగా గొడవలు చేసుకుంటారో ఆ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ. ఒకవైపు ఏమో పైసలు పంచుడు, మరోవైపు కొట్లాడ జరుగుడు. అక్కడ రిగ్గింగ్ చేస్తారని ఏదైతే ముందే బీఆర్ఎస్ పార్టీ ఊహించారో ఆ తీరుగానే యాజ్ టీజ్గా అదే రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లను భయపెట్టించే ప్రయత్నాలు కానీ, ఇటువంటి ఒక మహిళనే టార్గెట్ చేసుకుంటూ ఇన్ని కార్యాచరణలు చేసుడు కూడా ఇది కరెక్ట్ కాదని చాలామంది అన్నప్పటికీ మాగంటి సునీత గారు ఇక ఈ కోపాన్ని తట్టుకోలేక, ఈ యొక్క అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆవిడ గారు స్పందించడం, వార్నింగ్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 14 తర్వాత మేమేందో చూపెడతాం అనుకుంటూ ఆవిడ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ విజువల్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేస్తే స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటుంది 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారు, పెట్టండి మేము చూస్తాము, ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూస్తున్నాం. 13వ తారీఖు వరకు మీరు ఎంత ఇబ్బంది పెట్టుకుంటారో పెట్టుకోండి, 14వ తారీఖు తర్వాత మేము గెలిచినా ఓడినా మేమేందో చూపిస్తాం అనుకుంటూ స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేనే కదా, ఈరోజు హోంశాఖ నిజంగానే ముద్దు నిద్రలో పోతూ ఉంది. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ పకడ్బందీగా పోలీసులు తమ డ్యూటీ చేయాల్సింది పోయి చలనం లేదు, కళ్ళ ముందే కొట్టుకుంటే చలనం లేదు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డ క్యాండిడేట్ని కూడా ఏ విధంగా అక్కడ ప్రోటోకాల్ కానీ, లేకుంటే వారిని ఏ విధంగా చూడాలో కూడా ఆ విధంగా చూడట్లేదు, మాట్లాడలేదు. ఏదో వీళ్ళే కాంగ్రెస్ గుండా లెక్క తయారయ్యారు. అక్కడ మార్నింగ్ నుంచి ఒకటే ఇష్యూ, టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ యుద్ధం లెక్క అవపడతలేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారానికి గింత భయపడి ఇన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటే మాగంటి సునీత గారు ఎప్పుడు కూడా ఈ విధంగా మనకు అవపడలేదు. ఆవిడ గారు ఇచ్చే వార్నింగ్ కావచ్చు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మార్నింగ్ నుంచి చేస్తున్న రిగ్గింగ్ కావచ్చు, మార్నింగ్ నుంచి చేస్తున్న ఆ యొక్క కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న గూండాలతోటి చిల్లర చిత్తగా రౌడీ గ్యాంగ్ల యొక్క అటాకులు కావచ్చు, ఇవన్నిటిపైన మాగంటి సునీత గారు ఒకటే స్పందించడం. 13 వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తారా మమ్మల్ని, 14వ తారీఖు తర్వాత మేము ఏందో చూపేద్దాం అనుకుంటూ స్ట్రేట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.